set an exemplary life before them. They imitate you by default. మీరు వాళ్ళ ముందు ఒక మాదిరి చూపించినప్పుడు, వాళ్ళ ముందు మీరు పోట్లాడుతూ ఉండండి, వాళ్ళు కూడా మంచి గయ్యాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే ఫోన్లో మాట్లాడుతుండండి, వాళ్ళు కూడా ఫోన్ కతుక్కుండే ఫెవిక్విక్ టైప్ తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే టీవీ చూస్తూ ఉండండి. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ బిఫోర్ యువర్ చైల్డ్? That's very important because they are good imitators and observers. బయట వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయగానే చెప్తారు పెద్దవాళ్ళు, పిల్లలు చెప్పరు. దే టేక్ ఇట్, వాళ్ళ హృదయంలోకి తీసుకుంటారు, అదే రేపొద్దున చేస్తారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీల్లో, లేకపోతే మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతుంటారు. అది పిల్లల గొప్పతనం కాదు, అది తల్లిదండ్రుల దౌర్భాగ్యం. వాళ్ళకి అది పెద్ద పెద్ద మాట్లాడట్లు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్ పాటించలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. పెద్దల విషయాలు మాట్లాడుకున్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చిన్నపిల్లలకు పెద్ద మాటలు ఎట్లా వస్తున్నాయి? దే పికప్ వెరీ ఫాస్ట్. పికప్ చేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే పెద్ద మాటలు చిన్న పిల్లల నోట్లోకి వచ్చేస్తాయి. హౌ కమ్? వాళ్ళంత క్విక్ లెర్నర్స్, క్విక్ గ్రాస్పర్స్, అంత చక్కగా గ్రహించేస్తారు వాళ్ళు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను.